హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్విచ్ బోర్డ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే ఒక్కొక్కసారి మనం తడి చేతులతో స్విచ్చెస్ వేసేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసుకునే ముందు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. అలాగే తప్పనిసరిగా కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి. స్విచ్ బోర్డ్ క్లీన్ చేయడం కోసం నేను ఇక్కడ నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకున్నానండి. అలాగే ఒక వేస్ట్ క్లాత్, కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకుంటూ స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ నెయిల్ పాలిష్ రిమూవర్తో మాత్రమే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా దీని ప్లేస్లో టూత్ పేస్ట్ కూడా వాడచ్చు, అది కూడా బాగానే క్లీన్ చేస్తుంది. కానీ అది కొంచెం పెద్ద ప్రాసెస్. ఇదైతే చాలా సింపుల్గా నీట్గా క్లీన్ అయిపోతుంది దీంతో అయితే. ఈ స్విచ్ బోర్డు మాది రివర్స్లో పెట్టారండి, ఎందుకంటే కిందన ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ వల్ల మాకు ఇటు సైడ్ స్విచ్ అందట్లేదు రివర్స్ చేస్తే. అందుకని మేము ఇటు సైడ్ పెట్టించుకున్నాం, ఎలా అయితే ఈజీగా అందుతుందని. ఇలా స్విచ్ బోర్డు రివర్స్లో పెట్టడం వల్ల ఈ స్విచ్ అనేది ఆన్లో ఉంటే ఆఫ్ అయినట్టు, అలాగే ఆఫ్లో పెట్టుకుంటే ఆన్ అయినట్టు. అందుకే మీకు ఈ స్విచ్ బోర్డు ఇలా రివర్స్లో కనిపిస్తుంది. మధ్యలో ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ కొద్దిగా క్లాత్ మీద వేసుకొని తుడిస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. స్విచ్ బోర్డ్ క్లీన్ చేసేటప్పుడు అసలు తడి తాగకూడదండి. ఒకవేళ మీ చేతులకు కానీ తడి ఉంటే అది ఆరిన తర్వాత మాత్రమే స్విచ్ బోర్డ్ క్లీన్ చేసుకోవాలి. స్విచ్ బోర్డుకి ఇంత మురికి ఎలా పడుతుందంటే, ఒక్కొక్కసారి మనం హ్యాండ్ వాష్ చేయకుండానే మనం ఎలా పడితే అలా మనం డస్ట్ ఉన్న చేతులతో మన స్విచ్చెస్ వేసేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మన చేతుల్లోని మురికి అంతా స్విచ్ బోర్డుకి అంటుకుంటుంది. చూడండి, ఇంతకు ముందు ఎంత మురికి పట్టి ఉన్న ఈ స్విచ్ బోర్డు ఎంత నీట్గా వచ్చేసిందో. చాలా సింపుల్గా ఈ నెయిల్ పాలిష్ రిమూవర్తో క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే ఇది ఎటువంటి తడి ఉండదు కాబట్టి ఇది వెంటనే ఆరిపోతుంది. చూడండి, నేనైతే ఒకవైపు క్లీన్ చేశాను, ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇంకో సైడ్ కూడా క్లీన్ చేస్తున్నాను. 2-3 మినిట్స్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. బాగా మురికి పట్టేంత వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికీ కొత్త వాటిలానే కనిపిస్తాయి స్విచ్ బోర్డ్స్ అనేవి. ఇలా మనం క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలండి, ఎందుకంటే కరెంట్ కదా, కొంచెం షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చూడండి, బ్లాక్గా ఉన్న స్విచ్ బోర్డు ఎంత వైట్గా వచ్చిందో. ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే తడి చేతులతో స్విచ్చెస్ ఆన్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మన చేతుల్లో ఉన్న తడి ఆ స్విచ్చెస్లోకి వెళ్ళి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ టేప్తో ఈ స్విచ్ బోర్డు దగ్గర, ఇక్కడ ఉన్న హోల్స్ దగ్గర, అలాగే ఈ స్విచ్చెస్ దగ్గర నేను మొత్తం కవర్ చేసేస్తున్నాను. ఇలా కవర్ చేయడం వల్ల తడి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుందండి. అందుకని మనం తడి చేతులతో ఆన్ చేయకుండా ఉండడమే మంచిది. ఇలా చేసాం కదా అని తడి చేతులతో మాత్రం అసలు ఆన్ చేయకూడదు. అలాగే ఈ టేప్ అంటించడం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. ఎటువంటి డస్ట్ అయినా సరే ఇలా టేప్ ఉన్న స్విచ్కి అంటుకోదండి. అలాగే దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ స్విచ్కి టేప్ అంటిస్తున్నానండి. ఇక్కడ స్విచ్కి అంటించేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి, ఎందుకంటే ఈ స్విచ్ ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది కదా. అందుకని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. ఇలా ఫస్ట్ స్విచ్ ఆన్లో పెట్టుకున్నాక అది మొత్తం కవర్ అయ్యేటట్టు అంటించుకున్నాక మళ్ళీ అది ఆఫ్ చేశాక కూడా మళ్ళీ అంటించుకోవాలి. ఇలా మొత్తం స్విచ్ అంతా కవర్ అయ్యేటట్టు ఇలా టేప్ మొత్తం అంటించుకోవాలి. ఇలా చేయడం వల్ల అంత త్వరగా వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే యూజ్ చేయండి, లేదంటే మామూలుగానే ఈ నెయిల్ పాలిష్ రిమూవర్తో స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోండి. ఇలా మొత్తం కవర్ చేసుకున్నాక ఈ స్విచ్ ఆన్ ఆఫ్ సరిగ్గా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ హోల్స్ దగ్గర ఒక టూత్ పిక్ తీసుకొని గట్టిగా ఆ హోల్స్లోకి ఒకసారి ప్రెస్ చేస్తే మొత్తం హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడైతే మెయిన్ ఆన్ చేసి మీకు లైట్ పెట్టి చూపిస్తాను. చూడండి, ఇంత ఈజీగా ఆన్ ఆఫ్ అవుతూ ఉండాలి. చూసారు కదా, స్విచ్ బోర్డ్ని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో. అలాగే వాటర్ లోపలికి వెళ్లకుండా ఉండే ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.